మా తండ్రి గారు ప్రతి ఉదయాన్నే లేచి మా హాల్లోకి వచ్చి 5 o'clock 5:30 ఆ టైంకి పాటలు పాడుతుండేవారు. ఇప్పుడు మా అక్కేమో హైదరాబాద్ వెళ్ళిపోయింది, మా తమ్ముడేమో విజయవాడ వెళ్ళిపోయాడు, నేనేమో మా ఇంటి పైకి వెళ్ళిపోయాను. మా నాన్నగారు మా అమ్మగారు క్రింద ఉన్నారు. కానీ మేమందరం ఒకప్పుడు కలిసే ఉండాలి క్రిందే. మా తండ్రి గారు హాల్లోకి వచ్చి పాటలు పాడుతుంటే మాకు నిద్రలో ఆ పాటలు వినబడుతుండేవి. వెంటనే మేము కూడా లేచి హాల్లోకి వచ్చి మా తండ్రి గారితో పాటలు పాడేవాళ్ళం. మా నాన్నగారు కొన్ని ఇష్టమైన పాటలు ఉంటాయి. నా జీవిత సాగరమున అనే పాట, ఆ తర్వాత దేవా నా హృదయం నీలో పొంగుచున్నదనే పాట ఒకటి పాడతారు. ఈ పాటలన్నీ పాడుతుంటే మ్యూజిక్ లేదు, ఏమీ లేదు, మా నాన్నగారే పాడుకుండేవారు. ఆ తర్వాత మేము వచ్చి ఆ పాటలు ఏకీపించేవాళ్ళం. ఇప్పుడు మా పిల్లలకు కూడా పాటలు నేర్పిస్తారు. ధన్యనిత్య ప్రశస్తలు ఉన్నప్పుడు రండే అని చెప్పి వాళ్ళని కూర్చోబెట్టి మేము చిన్నప్పుడు నేర్చుకున్న పాటలను వారు నేర్పిస్తూ ఉంటే దైవిక వాతావరణం ఇళ్లలో. తల్లిదండ్రులారా మీ పిల్లలకి పాటలు నేర్పించండి. అమ్మమ్మలో నానమ్మలో తాతయ్యలు ఎవరైనా ఉంటే మీ మనవాళ్ళని కూర్చోబెట్టి వారితో స్పెండ్ చేయండి టైం. మానవుడా నేనేం స్పెండ్ చేస్తాను నాయన, కొంచెం ఆ టీవీ సీరియల్ ఆన్ చేసి వెళ్ళిపోను ఆయన, సాయంకాలం దాకా చూసుకున్న తర్వాత కొంచెం ఏదో పెట్టండి అని తినేసి పడుకుంటాం. ఎవరు చెప్తారు మీ మనవాళ్ళకి వాక్యం? ఎవరు చెప్తారు మీ మనవరాళ్ళకి వాక్యం? దేవుని వాక్యం నేర్పించండి. కూర్చోండి, వాళ్ళతో మాట్లాడండి, మీ జీవిత అనుభవాలు పంచుకోండి, వాళ్ళతో స్పెండ్ యువర్ టైం. తల్లిదండ్రులు మీ పిల్లల్ని కొన్ని సందర్భాల్లో వారి నానమ్మలు అమ్మమ్మలతో కూర్చోబెట్టండి. వారి నుండి కొన్ని విషయాలు నేర్చుకునేలా వారిని ప్రోత్సహించండి, వారి అనుభవాలు నేర్పించమని చెప్పండి. మనుషులు చనిపోయిన తర్వాత వారి మీద పడి ఆడవడం కన్నా వారు ఉన్నప్పుడు వారి విలువేంటో గుర్తించండి. చిన్నపిల్లల్ని వారి నానమ్మలతో తాతయ్యలతో ఆడుకోనివ్వండి, లేదా కాసేపు వారితో స్పెండ్ చేయనివ్వండి. ఇదిగో వెళ్ళక రోయ్ మీ నానమ్మ దగ్గరికి, వెళ్ళక రోయ్ మీ తాతయ్య దగ్గరికి అని అనకండి. అనవసరంగా పిల్లలకి వారి తాతయ్యల్ని నానమ్మలను దూరం చేయకండి. ఒకవేళ ఎవరైనా దూరంగా ఉంటే కనీసం సంవత్సరానికి కొన్ని సందర్భాల్లో అన్న కలిసి ఆ అనుబంధాన్ని పెంచండి. పిల్లలు ఆధ్యాత్మిక సంపద నేర్చుకుంటారు. మోగించండి వీణలు, సింఫోనియాలు మోగించండి, వెంటనే ప్రజలు నాకు సాష్టాంగ పడతారు. అపవాది యొక్క ఆలోచన అప్పటి నుంచి ఇదే. సంగీతం ముసుగులో చాలామందిని వెనకకు లాగేస్తున్నాడు. క్రైస్తవ సంగీతంలో ఇప్పుడు పాటలు రాయడం చాలామంది ప్రారంభించేశారు అనుకోండి. మళ్ళీ అన్నీ ఆత్మానుసారంగా ఉన్నాయి నేను చెప్పట్లేదు. కొంతమంది దరువు కోసం పాడే పాటలు కొన్ని ఉన్నాయి. చెప్పండి, దరువు కోసం. సిలువ పాటలు కూడా దరువు పాటలు చేస్తారు ఈ రోజుల్లో. యూట్యూబ్లో వింటుంటే ఎన్నెన్ని పాటలు వస్తున్నాయో. ఆ పాట రచించిన వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక స్థాయి ఏంటో గుర్తించండి. ఆ పాట రచన వెనకాల ఉన్న వారి ఉద్దేశం ఏంటో గుర్తించండి. ఆ పాటలో ఉన్న ఆధ్యాత్మిక అనుభవాలు ఏంటో గమనించండి. చాలామంది ఉంటారు పాటలు పాడేవాళ్ళు లేదా పాటలు రచించిన